హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుమలేశ్వర అగ్రికల్చర్ గురించి కాకుండా ఒక విషయం గురించి మాట్లాడదామని రీల్ తీస్తున్నా. ఆ రీల్ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. మరి మీకు అంతకు తెలిసింటది, కానీ నాకు నోడుదల కొంచెం ఎక్కువ. ఏదో తెలియపరచాలని అంతే తప్ప వేరే మిమ్మల్ని కించపరచాలని ఏం కాదు. 2 రోజుల్లో మనకి హిందువులకి అతిపెద్ద పండుగ వస్తుంది కదా, దసరా. ఆ దసరా రోజు చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దలు మరణించారు కదా, వాళ్ళని స్మరించుకుంటూ ఆ దసరా రోజు వాళ్ళకి పూజ చేసి వాళ్ళ పటాలకి వారికి నచ్చిన ఫుడ్ చేసి, అలాగే వాళ్ళు ఏమైనా అప్పట్లో మద్యం అలవాటు ఉంటే మద్యం తెచ్చిపెట్టి పూజ చేసి నైవేద్యం చేసి ఆ రోజు సాంబ్రాన్ని వేస్తారు పెద్దలకి. అదెందుకు ఇప్పుడు టాపిక్ అంటే, అదే రోజు గాంధీ జయంతి కూడా అక్టోబర్ 2వ తారీఖు దసరా పండుగ వచ్చింది. అలాగే గాంధీ జయంతి వచ్చింది. ఆ గాంధీ జయంతి రోజు భారతదేశం మొత్తం వైన్ షాపులు బంద్ ఉంటాయి, మద్యంవి. నాన్ వెజ్ కూడా 99% బంద్ ఉంటుంది. 1% గ్రామాలలో ఎవరు కొంచెం అడగరు కాబట్టి వాళ్ళు తెలుసుకొని లైట్గా అమ్ముకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా తెరచొచ్చు. పల్లెటూరులో, సిటీల్లో అయితే మొత్తం బంద్ చేస్తారు. పల్లెటూరులో కూడా బంద్ చేయాలనేది చెప్తారు. ఇంకెవరు దొంగదాపున అమ్ముకుంటారు నాన్ వెజ్. ఈ మద్యం బాటిల్ అయితే ఖచ్చితంగా బంద్ చేస్తారు వైన్ షాపులు అయితే. కాబట్టి ఈ రోజు రేపు అవకాశం ఉంది. ఎవరైనా మద్యం కొనుక్కునే వాళ్ళు ఈ రోజు రేపు కొని పెట్టుకోండి. ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు అయితే మద్యం అయితే దొరకదు. అంటే పల్లెటూరులో తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గర ఉంటాయిలే, కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలి కదా, ముందుగానే తెచ్చి పెట్టుకొని. టౌన్లలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది. టౌన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు రేపు కొని పెట్టుకొని. నా రీల్ అయితే టౌన్లో వాళ్ళు చూడరు, ఎవరైనా రీషేర్ చేస్తే చూస్తారు. కాబట్టి ఇది వర్త్ అనిపిస్తే రీషేర్ చేస్తారు, లేదంటే స్కిప్ చేస్తారు, అసలు చూడరు, లైక్ చేయరు. కాబట్టి గమనించండి. అలాగే ఇంకో విషయం కూడా ఈ రీల్లో మాట్లాడాలనుకుంటే, ఇంకో రీల్ ఎందుకు తీయాలని, చాలామంది వర్షాలకి మా ఇల్లు మునిగిపోయింది, మా పేట ఇట్లా అయిపోయింది, వరదలు మునిగిపోయినాయి, చెరువులాగా అయింది మా ఏరియా అని అంటారు. ఇవి మీరు కొనేటప్పుడు, అప్పుడు ప్లాట్లు కొనేటప్పుడు చూసుకుని కొనవచ్చింది. ఇప్పుడు వర్షాకాలం, ఇట్లాంటి ఫుల్ వర్షాల కాలంలో మనం ఏదైనా ప్లాట్ కొనాలంటే ఇటప్పుడు చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే వాటర్లో మునిగిపోతుందా ప్లాట్, లేదంటే ఆ ఏరియాలో వాటర్ ఎంత ఫ్లో ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో పోయినప్పుడు ప్లాట్ కొనేటప్పుడు ఆ ప్లాట్లో వాటర్ ఆగినాయనుకో తీసుకోకూడదు. అటప్పుడు మనకి మంచిది అవుతాయి. ఇంతకుముందు కొన్న వాళ్ళంటే ఇంకా ఓకే. ఇప్పుడు ఎవరైనా ప్లాట్ కొనేవాళ్ళు ఇటప్పుడు ఫుల్ వర్షాకాలంలో ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.